హాయ్ అండి. అందరికీ శరన్నవరాత్రి మూడో రోజు. ఈరోజు అన్నపూర్ణాదేవి అందరికీ శుభాకాంక్షలు అండి. అంటే ఊరు వెళ్ళాం కదా, వచ్చేసాము అనమాట. ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయారు. మామూలుగా స్కూల్ ఉంది లేవండి అంటే లేవరు. ఇక్కడికి వచ్చారు కదా, అమ్మమ్మ తాతయ్య ఊరు వచ్చేసారు కాబట్టి త్వరగా లేచేస్తారు. 6కే లేచేశారు. లేచేసి త్వరగా రెడీ అయిపోయారు ముగ్గురుని. మా వాళ్ళు ఇద్దరు ప్యాంట్లు చూడండి, అవి బెల్ ప్యాంట్లు అనమాట. వాళ్ళు స్కూల్లో యానివర్సరీకి బెల్ ప్యాంట్లు కుట్టించమన్నారు. అవి మెజర్మెంట్స్ తీపిచ్చి బయట కుట్టించామా, అవి అసలు బయట ఎక్కడ దొరకలేదు. క్లాత్ తీసి కుట్టించామన్నమాట. అవి ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్. మా వాళ్ళు పోర్టబుల్ సైజ్ కాబట్టి సరిపోతాయండి. లేకపోతే వేరే వాళ్ళ పిల్లలాగా అయితే అంతలా సరిపోవు. ఇందులో ఒక చిన్న విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. లాస్ట్లో చెప్దాము. అది కొంచెం ఈరోజు పండగ పూట నాకు చాలా ఇబ్బంది కలిగింది. వాళ్ళు స్నానం చేసి ఇంకా అమ్మ దీపారాధన చేస్తే పూజ చేసుకున్నారు. పూజ అంటే పూజ ఏం లేదు, జస్ట్ నమస్కారం చేసుకుని అగరబత్తులు వెలిగించుకున్నారనమాట ముగ్గురుని. దాని దగ్గర కూడా పోటీ అండి, పోటీకి. అసలు నన్ను కెమెరా ఏమైనా తీనిస్తున్నారా, అడ్డంగా ముగ్గురు నుంచుని ఉన్నారనమాట. అసలు ఏమీ తీయలేదు. కొంచెం సైడ్కి నుంచోండ్రా, ఇట్లా పక్క నుంచి తీస్తే మీరు ముగ్గురు నమస్కారం చేసినట్టు తీద్దామని చెప్పినా కూడా నుంచోలేదు. ఇంకా వాళ్ళ చేత కూడా దీపారాధన చేయించేసింది అమ్మ చేసింది. తర్వాత వాళ్ళ చేత కూడా చేయించేసింది అనమాట, ముగ్గురి చేతనే. మనకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదండి, ఈ అకౌంట్స్ అసలు ఎట్లా తెలుస్తాయో నాకు అర్థం కాదు. కానీ అవి ఓపెన్ చేస్తున్నారు. అవి మనకి మెయిల్ వస్తాయి కాబట్టి, మెయిల్ కాదు, మనం ఇప్పుడు పాస్వర్డ్ కొట్టినప్పుడు మనం ఫోన్కి వస్తాయి కాబట్టి మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. కానీ ఎంతసేపు ట్రై చేసిన 2-3 సార్లు ఓపెన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏం చేస్తాం, మొత్తానికి అకౌంట్ అనేది డిలీట్ చేసి పడేశాను. ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా బోల్డ్ ఉంటాయి కదండి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, హ్యాక్ చేయొచ్చు. ఏం చెప్తాము. ఈరోజు అన్నపూర్ణాదేవి కదా, అమ్మ పులిహోర గారెలు పెట్టిందనమాట. కమలా పువ్వులు కూడా తెప్పించింది. ఇదిగో తులసమ్మ దగ్గర ఈ విధంగా చేసిందనమాట. ఇదేనండి ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్న విషయము.